వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలన్న పిల్లలు మాస్టర్ తో పంచులతో పరాచకాలాడితే అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అలాంగ్ విత్ యాదమరాజు టీమ్. నిన్ను ఇప్పుడు ఒకటి చెప్తే షాక్ అవుతావు. రేపు స్కూల్ కి సార్ వస్తలేడు. ఎందుకు? రేపు సండే కదరా, రేపు సండే కదరా. అరే మీ పిల్ల గ్యాన్ గ్యాన్ తోటి కనిపించింది నాకు. కళ్ళు మూసుకో కనబడదు. నీతో కచ్చి నీతో మాట్లాడా నేను. అరే గ్యాని నేను ఎందుకు రాలేరా? జ్వరం వచ్చిందిరా. అవునా? అరే ఏం లేదు కదరా. నాకు కాదురా వచ్చింది మా డాడీకి. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కూసారి ఇగో కొత్తూరుకి ట్రాన్స్ఫర్ చేసిరు నన్ను. గుడ్ మార్నింగ్. అరే కూసారి క్లాస్ కి వచ్చిన. ఎలా గుడ్ మార్నింగ్ చెప్పరా మీరు? ఏమైంది? ఎందుకు వణుకుతుర్రు? సార్ మిమ్మల్ని చూస్తుంది వణుకు పుడుతుంది సార్. అబద్ధం ఆడుతుంది సార్. మొన్ననేమో అడిగితే లెక్క కొడుకు పుట్టినాను, ఇప్పుడేమో వణుకు పుట్టిన అంటుండు. ఏంద్రా ఇది? మీరు టెన్షన్ ఏం తీసుకోకండి రా. నేను అంత భయపెట్టే టీచర్ అయితే కాదు. నేను ఫ్రీ ఉంటా. అంటే జీతం ఏం తీసుకోరు. ఏం పేరు? భాస్కర్. బాగుంది భాస్కర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అరే మా అమ్మ ఇంతకుముందు వేసుకున్నారా నువ్వు? పేరు జ్ఞానేశ్వర్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారా? అరే బామ్మది ఎట్లుందిరా? నువ్వేదో ఒకటేరా. సార్ రాత్రి ఫుల్ వేసినావా? పేరు అంటే నీ సబ్బు స్లోవా ఏంటి? అరే సార్ అందరూ వేసిర్రు, నువ్వు కూడా రాదురా. పేరు రామ్. రా పర్లేదు. ఇంత ఫ్రెండ్లీగా ఉండేది అందరినా? భాస్కర్ మీ తమ్ముడా? కాదు సార్, ఈయన పేరు దౌడేశ్వరరావు. దౌడేశ్వరరావు పేరు ఎందుకు పెట్టిరు? అంటే దౌడలు పెద్దగా ఉన్నాయి సార్, అందుకే దౌడేశ్వరం. అరే భలే ఊగుతున్నాయి. ఒకసారి కిందికి వచ్చిన. అమ్మో బాబు మాట్లాడతలేడే. అంటే ఈరోజు మౌనవ్రతం సార్. అవునారా? అవును సార్. నువ్వు పెద్ద హౌలాను అని చెప్పారు సార్. అవును సార్, నువ్వు పెద్ద పిచ్చను అని చెప్పిండు. అవును సార్, ఫాల్తు అని కూడా చెప్పిండు సార్. నేను పెద్ద లఫూట్ అన్నారు సార్. బయట వాళ్ళు ఉందంటారా? కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఓకే సార్. జ్ఞాని సార్. త్రిభుజం అంటే ఏమిటి? అయ్యో గద్దెలా సార్? లేవు సార్. 1 2 3 త్రిభుజం. జ్ఞాని. అవును సార్. +1 సార్ 2 అండి. +2. థ్యాంక్ యూ సార్. నాకు పై నుంచి ప్రెజర్ రా, మీకు ఎగ్జామ్ పెట్టాలని. కూర్చోండి రా. ఓకే సార్. రాజు సార్ పేపర్ ఎట్లా వచ్చింది? ఇట్లా వచ్చింది సార్. +3. థ్యాంక్ యూ సార్. సూపర్. భాస్కర్ ఏమైంది? పేపర్ లీక్ అయింది సార్. పేపర్ యూరి అందరూ అయిపోయారు కదా? అయిపోయి సార్, రాసేస్తాం. అరే ఏం చెప్తున్నావురా? సార్ మీరే సార్ ఎగ్జామ్ పేపర్ టైంకి ఇవ్వన్నారు, అందుకే టైంకి ఇచ్చిన. అరే సార్ +50 రా. మీ పేపర్లు వచ్చేసినాయి అప్పుడే. భాస్కర్ నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాసినావు? బింబిసారా. నచ్చిన సార్ గురించి రాయమంటే బింబిసారా. రాజు ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాసినావు? లోపల రాసినా సార్. ఇది చింపేసిరా సార్ ఉండదు. సార్ అమ్మ తోడు సార్. సార్ వద్దు సార్. సార్ మీద పంచులు ఎత్తారా మీరు?
ఈ క్రింది వాటిలో 3ంటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటల సార్ పెట్టింది ఎగ్జామ్, అందుకనే 3 గంటలకు రాయలేదు సార్. భాస్కర్ ని పెన్ను అడుగు. అరే పెన్నీ ఒకటి. నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్ కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్, ప్లీజ్ 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 ఐ వాంట్ హాలిడే సార్, ఐ వాంట్ హాలిడే సార్. 10 పేపర్లు ఎందుకు రాసినవరా? ఒక పేపర్ రాసి 1 మార్క్ వేసారు, 10 పేపర్లు రాసి 10 మార్కులు వేసారు. ఏ దవడా తీసుకో బీజావు. అరే నిన్నే రా సార్ వెళ్తుండు. సార్ నన్ను ఎలిమినేట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేస్ట్ స్కూల్, బొక్క స్కూల్ బ్యాన్ చేయండి అని రాసిన. అయినా సార్ అబ్బో అబ్బో లాస్ట్ ఆన్సర్ రా రాజుగా నువ్వే. ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి. భాస్కర్ పేరు రాసిండు. ఈ క్రింది వాటిలో తేడాను గుర్తించండి అంటే నీ పేరు రాసిండు. నా పేరు రాశాను బే. అందరు నీ పేరు రాసిర్రా. సిగ్గులు ఎవరా మీకు? నా పేరు రాసారా? తేడాని గుర్తించండి అంటే ఇట్లా నువ్వు కూడా నీ పేరే రాసుకున్నావు. లాస్ట్ అండ్ ఫైనల్ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడతా. అరే క్వశ్చన్ రా. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? మౌస్ ని కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? లేదు, కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? ఎప్పుడురా కూర్చో. మౌస్ కనిపెట్టింది ఎవరు? భాస్కర్. బల్బుని కనిపెట్టింది ఎవరు? అందరి పేపర్లు ఉన్నాయి, నీ పేపర్ లేదే. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దౌడలు జారిపోతున్నాయి సార్, అవి పట్టుకోనికే టైం సరిపోలే. ఇంక ఎగ్జామ్ ఎట్లా రాస్తా సార్? నీ దౌడ పగిలింది. రేపు వస్తారా స్కూల్ కి? రేపు చెప్తా. డైరెక్టర్ సార్, మీరు నాకేం చెప్పారు? ఒక టీం వస్తుంది కొత్తగా అని చెప్పారు, కానీ ఇంత ధమాకేదో టీం వస్తుంది ఇది నాకు ఎందుకు చెప్పలేదు? ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కిట్? ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. మేము ఎలా నవ్వుకున్నామని మీరు చూస్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది మా జడ్జ్మెంట్ ఏంటన్నది. ఈ స్కిట్ కి సంబంధించి అయితే మాత్రం నా జడ్జ్మెంట్ వ్యూస్ లో మీరు చూడండి, అదే నా జడ్జ్మెంట్. పోసాని సార్, ఎంత బాగా చేసావో తెలుసా? నాకు జలసీ వచ్చింది, నాకు కోరిక కావాలి. ఇదే స్కిట్ నీ వేషం నేనేసి నాకు చేయాలని కోరిక వచ్చిందయ్యా. రీక్రియేషన్ చేద్దాం సార్. రిక్రియేషన్ కాదు, రిక్వెస్ట్. గ్రేట్ 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 గ్రేట్. ఇంత బాగా నేను ఇప్పుడు చేయలేను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు తీసుకెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు నీ వేషం నేను వేయాలి, వేలతోనే చేయాలి. చేద్దాం సార్. ఈ స్కిట్ మీతోనే చేద్దాం. కాదు, నాకు నొప్పి వచ్చి ఆ దవడేశ్వరరావు కదా ఎంత బాగుంటే ఎవడు తక్కువ చేశాడు ఎవడు ఎక్కువ చేశాడు అని లెక్కేస్తే అందరూ 100కి 100. You are latest, you are sweetest, you are hottest, you are greatest, nothing but the Everest. Thank you so much, Super Saddam and Yadamaraju team.